తిను అమలాపురం నుంచి వచ్చారు. అమలాపురం నుంచి మధురవాడ వచ్చింది. దేనికంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను అని. అమ్మాయి ఏజ్ 19 ఇయర్స్. మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అయింది. పెళ్ళైన 8 మంత్స్‌కే ఆల్రెడీ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 4 నెలలు మందులు వాడావు. అవునా? ప్రెగ్నెన్సీ రావడం కోసం. 19 ఏళ్ల అమ్మాయి పెళ్ళైన 4 నెలల తర్వాతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ రావడం కోసం మందులు కావాలి అని చెప్పి హాస్పిటల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పెళ్ళైన తర్వాత 1 ఇయర్‌కి కూడా మీరు కన్సీవ్ అవ్వకపోతేనే మీరు టెస్ట్‌లవి చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది పోనీ వెళ్ళారు ఓకే. అంత చిన్న వయసులో ఎర్లీగా పెళ్లి చేశారు. మళ్ళీ దాంట్లో కంగారు. పెళ్ళైన 2 నెలల నుంచి కంగారు. ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీస్ అని. ఇంట్లో వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారా? ఎందుకు? అంత యంగ్ ఏజ్‌లో పెళ్లి చేసి ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీస్ కోసం వాళ్ళకి ప్రెషర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అమ్మాయి విషయంలో చాలా పేల్‌గా ఉంది. మొహంతా పాలిపోయింది. ఏంటి హిమోగ్లోబిన్ ఎంతుంది అని చూస్తే లాస్ట్ మంతే 8 గ్రామ్స్ ఉంది. అంత తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి హెల్తే బాగుండదు. అలాంటిది తిన హెల్త్ మీద ఫోకస్ చేయడం మానేసి పిల్లలు కావాలి అని ప్రెషర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు వాడాల్సింది ముందు ఐరన్ టాబ్లెట్స్, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నీ హెల్త్ బాగుండేలా చూసుకోవాలి. నువ్వు హెల్తీగా ఉంటేనే ప్రెగ్నెన్సీస్ హెల్తీగా ఉంటాయి. ఈ పడాన్ని ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావే అనుకో, ఆ 8 గ్రాములు కాస్త ఇంకా డ్రాప్ అయిపోతుంది. 7 గ్రాములకో 6 గ్రాములకో డ్రాప్ అయిపోతుంది ప్రెగ్నెన్సీలో. అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే నీ వయసు చిన్నది. సో ఇవన్నీ కాదు, నీ హెల్త్ మీద ఫోకస్ చెయ్యి. సరేనా? ఆరోగ్యమైన ఫుడ్ తినండి, సప్లిమెంట్స్ వాడుకోండి, సింపుల్ టెస్టులు బేసిక్ టెస్టులు రాస్తున్నాను చేసుకోండి. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేసుకోండి. ఒక 6 నెలలు హెల్త్ మీద ఫోకస్ చెయ్యి. 6 నెలలు కూడాను. తల్లి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తల్లి హెల్త్ నెగ్లెక్ట్ చేసేసి కనండి పిల్లల్ని అంటాం కరెక్ట్ కాదు. అసలు చూస్తేనే తెలిసిపోతుంది అమ్మాయి అసలు ఇంత వీక్గా ఉంది. దాని గురించి ఏమీ మాట్లాడరు, దాని గురించి ఏమీ ట్రీట్మెంట్ ఇప్పించరు. ఎంతసేపు పిల్లలు కావాలి. ఇంకా ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా తొందరగా పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసుకున్న నెలకి పిల్లల్ని కనేయాలి. అందులో ఒక బేబీ అయిపోగానే మళ్ళీ సంవత్సరంలో ఇంకో బేబీ కావాలి. ఇది ఒక పెద్ద రన్నింగ్ రేస్ అయిపోయింది. అమ్మాయిని చూసుకో జాగ్రత్తగా. తర్వాత పిల్లల గురించి చూడొచ్చు. ఈ అమ్మాయే చిన్నపిల్ల 19 ఏళ్ళు. ఏమిటంత కంగారు పిల్లల కోసం? అవునా? నీకు నీరసంగా అనిపించట్లా, వీక్గా అనిపించట్లే? మరి మరి అది దాని గురించి నువ్వు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ప్రెగ్నెన్సీకి నా మందులు కావాలని ఎందుకు వెళ్తున్నావు 4 నెలల నుంచి డాక్టర్ దగ్గరికి? ఆయాసంగా అనిపిస్తోందా? నీరసంగా నీరసంగా అనిపిస్తుంది. ముందు చక్కగా మందులు వాడండి 3 నెలలు. నీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవని. అప్పుడు ప్రెగ్నెన్సీకి ఏం చేయాలో చూద్దాం. సరేనా? టెస్టులు చేసుకుని నాకు రిపోర్ట్స్ చూపించండి.